మధ్యకాలంలో బద్వేలు మున్సిపాలిటీ మరి ఎల్పిఎస్ బీపీఎస్ పథకం కింద 3 కోట్ల రూపాయలు మరి గ్రాంట్ నిధులు విడుదల చేసింది టెండర్ల ద్వారా. ఆ పనులు మరి ప్రారంభించడంలో ప్రధానంగా ఇప్పటికే చాలా కాలం అతీతమైపోయినటువంటి పరిస్థితి. అంటే 3 నెలల క్రితం వేసినటువంటి ఈ యొక్క సీసీ రోడ్ల టెండర్లు మరి 3 నెలల తర్వాత ప్రారంభిస్తే మరి ఆదిలోని అంశపాదన చందంగా ఈరోజు అధికార పార్టీలో టీడీపీ నేతలు ఉన్నటువంటి వర్గ పోరు కారణంగా ఈరోజు పూర్తి స్థాయిలో మేము భూమి పూజ చేయాలని ఒక వర్గం, మేము భూమి పూజ చేయాలని ఒక వర్గం, భూమి పూజతో అభివృద్ధి ఆపుతారా? మరి ఈరోజు బద్వేలు మున్సిపాలిటీలోకి వచ్చేటువంటి గ్రాంట్ను నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని మీరేమో తీసుకొచ్చి ఏమైనా చేశారా? ఈరోజు 20 నెలలు పూర్తి అవుతుంది అధికార పార్టీ వచ్చి. మరి ఈరోజు బద్వేలు నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు చేశారని మీరు లేదు చెప్పడానికి ఏదైనా ఈ బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధి లేకుంటే ఒక ట్రాకింగ్ రోడ్ ఏమైనా ఉందా? ఏమీ లేవు. అసలుకి వచ్చేటువంటి పన్నుల రూపంలో వచ్చే డబ్బులతోనే ఈరోజు అదో కొంతమేరకు రోడ్లు వేస్తూ ఉంటే ఆ రోడ్లు కూడా ఈరోజు 2 వర్గాలు పూర్తిగా ఈరోజు మేము ఒక అడ్డుకునేటువంటి ప్రయత్నం, దాన్ని మొత్తం కూడా ఈరోజు పక్కన పెట్టే ప్రయత్నం. మేము కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు మీ రాజకీయ వర్గాలు మాకు అవసరం లేదు, మీ రాజకీయాలు మాకు అతీతంగా మేము మాట్లాడుతూ ఉన్నాం, మీ వర్గపోరు మాకు అవసరం లేదు. వచ్చినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఆపేటువంటి ప్రయత్నం చేయొద్దండి. అందుకే ఈరోజు ఆర్డీఓ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బృందం కూడా స్పష్టంగా చెప్పాము. మేము ఆయనకు వినతి పత్రం ఇచ్చాం. సార్, అధికారుల పర్యవేక్షణ వీలు రావాలన్నటువంటి అట్లాంటి చేయొద్దని చెప్పాం. కాబట్టి ఇప్పటికైనా కూడా మేము ఒకటి చెప్తా ఉన్నాం, బద్వేలు మున్సిపాలిటీకి ఏదైతే గ్రాంట్ వస్తూ ఉందో ప్రతి పనిని కూడా అధికారుల యొక్క పర్యవేక్షణ కొనసాగించాలి. స్పెషల్ ఆఫీసర్లు కూడా వేశారు. ఇప్పటికీ ప్రోటోకాల్ లేదు, ఏం లేవు. అసలుకి మరి పెత్తనం చేయాలంటే దాన్ని మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు గమనిస్తే కూడా గత ప్రభుత్వంలో 130 కోట్ల రూపాయలకు నిధులు వస్తాయి మున్సిపాలిటీకి, 40 కోట్లు ఖర్చు పెట్టారు. మిగతా అంతా కూడా ఇనికిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఎంతో కొంత డబ్బులు వచ్చింది, పనులు జరుపుతున్నాం చెప్తుంటున్నారు. మరి వచ్చేటువంటి డబ్బులను ఖర్చు పెట్టి పూర్తి స్థాయి అభివృద్ధి చేసినటువంటి ఈ పాలకులు, అధికారులు ఎంత మాత్రం అభివృద్ధికి అవరోధంగా మారటం లేదా తిరోగమన పద్ధతిలో కొనసాగించడం సరైనది కాదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఈ యొక్క అభివృద్ధికి ఏదైతే నిధులు వచ్చినాయో వాటిని ఖర్చు చేయాల్సిందే. చేయకపోతే మాత్రం ఎంతటి వాళ్ళపైన కూడా అధికారులే పూర్తి స్థాయిలో. మరి ఇప్పటికే దీంట్లో చాలా రకరకాలైనటువంటి కూడా లొసుగులు. మున్సిపల్ కమిషనర్ కూడా ఏం చేస్తున్నారు, ఆయన మొత్తం బాగా బ్రహ్మాండంగా మొత్తం బాగా చేస్తున్నారని చెప్పేసి ఫోటోలు బ్రహ్మాండంగా పోజిస్తున్నాడు. కానీ చూస్తే ఎట్లుందంటే ఆయన పనులు చూస్తూ ఉంటే కూడా రకరకాలైనటువంటి పద్ధతుల్లో అంటే ఇనానిమస్గా ఇచ్చేటువంటి టెండర్ లేకుండా ఇస్తూ ఉన్నాడు. ఇచ్చినటువంటి సెంట్రల్ లైటింగ్ పనుల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి వాటి మీద విచారణ జరపాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ అన్యాయాలుగా వాళ్ళ బంధువులు ఉన్నట్టు వాళ్ళకి ఇచ్చారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అది అవాస్తవం సెకండరీ. కానీ ఇచ్చేటువంటి పనులు కూడా ఈరోజు ఆ పనులు కూడా మున్సిపాలిటీ కార్మికులతో పనిచేస్తూ ఉన్నారు. ఇదెక్కడ న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి మొత్తం రోడ్లు వేసే క్రమం కూడా సరైనటువంటి పద్ధతుల్లో నాణ్యత ప్రమాణాలు ఎక్కడ కూడా పాటించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ వర్గపోరు కారణంగా అభివృద్ధికి ఆటంకంగా మారితే మాత్రం సమస్యలని చెప్పి దీనిపైన ఆందోళన కార్యక్రమం